ఎట్లా పన్నాడో చూడు, దున్నపోతు పన్నట్టు పంటాడు. పనిపాటు ఏం సోయి ఉండదు. ఎట్లా దండిండో చూడు, బట్టల్ని సోయి లేకుండా. మంచాల పడుకున్నదంటే తెల్లారింది తెలియదు, పొద్దు గూకింది తెలియదు. పండుడే పండుడు. వీని బతుకు మీద మన్ను పోయా. పని లేదు, పాట లేదు, కొంచెమన్నా మానమత్తలేదు. ఒంటి మీద కూడా సోయి లేదు ఈ మనిషికి. ఇంటికి అత్తనేమో పండుడు, బయటికి పోతేనేమో తాగుడు. ఇంటి పట్టు లేదు, పెళ్ళం పట్టు లేదు. ఒక కాలు తూర్పు పోతుంది, ఒక కాలు పాడుమరపోతుంది. ఇలాంటి వాడు పెళ్లి చేసుకున్నాడు ఎందుకో ఏమో. ఆడల జీవితాలు నాశనం చేసుడు తప్ప. ఏందే నీ పొద్దు నుంచి ఒరుడు మొదలు చేసినావు. నిద్ర ఓడి తాగుపోయేవాడు. నువ్వు ఇంకోసారి ఒరినవనుకో నీ ఎవ రెండు సావడే చంపుతా. కొడతావు తినడం తిరగడం తప్ప నీకన్నా పని వస్తుందా, మన వస్తుందా? ఊ అంటే కొడతా అంటావు, ఆ అంటే కొడతా అంటావు. ఏందే బాగా కొడుతున్నావు? నీ ఏమన్నా తాగినవైంది? తాగుతా కానీ నువ్వు తాగే మంది కాదు. నీ మీద ఓపిక నశించితే ఇంత పురుగుల మందు తీసుకొని సత్తా. ఏమైంది ఇంతగానో ఆగమవుతున్నావు? నేనాగమావుడు కాదు, నువ్వే నన్ను ఆగం చెప్తాను. తాగుబోతాను పెళ్ళమంటే ఊళ్ళో మోగోళ్ళు ఎట్లా చూస్తాలో తెలిసినా, ఎన్ని బాధలు పెడతాలో తెలుసా? చెప్పుకుంటేనేమో మానం పోతుంది, చెప్పుకోకపోతేనేమో ప్రాణం పోతుంది. అట్లుంది నా పరిస్థితి. నేను ఏ దేవుడికి చెప్పుకోవాలి నువ్వు పట్టించుకోకపోతే? ఏమైంది ఇప్పుడు? నీకేం చెప్పాలి? నువ్వు దాక్కుంటా అడ్డమైన బాడుకోళ్ళందరూ ఇంటికి తీసుకొస్తావు. నీకేం చెప్పాలి నా బాధ? ఇంకెన్ని రోజులు నువ్వు మారమా? నేను చచ్చినాక నువ్వు బిడ్డనే తాక్కుంటుంటావా? నన్ను చంపుతుంటావా? నువ్వు నన్ను బతకనియవే. ఎందుకు వేసుకున్నావు నా కర్మ దీన్ని? అరే సంజు, లేడా ఇడు? అరే వీడు ఉన్నాడా లేడా? ఏం లేదా లేడా? ఎటు పోయినాడు? ఏమైంది? నా దగ్గర 5,000 రూపాయలు తీసుకున్నాడు అర్జెంట్ అని చెప్పి. వారానికి ఇస్తా అన్నాడు. ఇప్పటికి 2 నెలలు అవుతుంది.
జాడలేదు పత్తలేడు ఎక్కడన్నాడు అసలు ఆడు ఏమనుకుంటాను నా సంగతి తెలియదానికి మావా నీకు దండం పెడతా కోపానికి రాకు నీకు రూపాయి లేకుండా నేను ఇస్తా కోపానికి రాకు మావా అప్పుడు ఆడిస్తా అన్నాడు ఇప్పుడు నువ్విస్తా అంటున్నావు మీ ఇద్దరి మీద నాకు నమ్మకం లేదు వాడు నాకు దొరకాలే వాడిని ఏదో ఒకటి ఇస్తా నీకు దండం పెడతా మావా నేనే ఏదో ఒకటి చేసి నీ డబ్బులు నీకు ఇస్తా నన్ను నమ్మే అసలు నువ్వున్నవనే కదా నీకు పైసలు ఇచ్చింది ఏంది మావా ఏం లేదు ఎప్పుడు ఇస్తావని నా పైసలు ఎప్పుడు ఇస్తావని ఒక్క 2 రోజులు ఆగు మామ నేను ఎక్కడ నడుకొచ్చి నీ పైసలు నీకు ఇస్తా ఇయ్యకపోతే అదే పైసలు ఇయ్యకపోతే నేను ఇటు ఓంగనే అటు మర్చిపోతే మావా నీకు పైసలు ఇవ్వడం పానం పైన మర్చిపోను గదే నా పని మర్చిపోకు అదే నా పని మర్చిపోకు అంటున్నా సరే మావా సరే మరి పోయి మళ్ళత్తా సరే ఇలా పైసలు రాకపోయినా మంచిదే ఈయన పెళ్ళాన్ని మాత్రం ఎట్లయినా సొంతం చేసుకోవాలి సంపదన్న ఊళ్ళో విశేషాలు ఏంటిది ఊళ్ళో ఎలక్షన్ వస్తుంటాయి అంటే ఇంకా వస్తలేవు అంటారు ముందు ఎంపీసీ పెడతారు తర్వాత సర్పంచ్ అంటారు ఎప్పుడు పెడతారు ఇంకేం తెలుస్తలేవు అన్న అదే సర్పంచ్ ఎలక్షన్ లకు నోటిఫికేషన్ వచ్చేటట్టు ఉంది కదనే అదే ఇంత ఇద్ద అంటాడు కానీ ఇంక ఇస్తలేరు అన్న అది ఎప్పుడు ఇద్దరో తెలుస్తలేదు అసలు ఏమరా రమేష్ ఊళ్ళో ఏ విషయాలు నడుతున్నాయి అసలు ఏం ముచ్చలు నడతాయి సంపదన్న గదే ఎలక్షన్ల ముచ్చట సర్పంచ్ ఎలక్షన్లు పోస్ట్ పోన్ అయ్యాయి ఇంకా దాని గురించే ఉంటది ఇంకేముంటది ఏమరా రమేష్ ఊళ్ళో నీ గురించి ఏమేమో తెస్తున్నాయిరా ఏం చెప్తున్నావురా నువ్వు అదే సంజయ్ ఎటుపోతున్నావురా నేనెటు పోతారా ఇక నీకు తెలియదా ఇక సురేష్ గాంతో కొంచెం పని ఉండేరా వాడి దగ్గరకు పోతే వాడేమో కలవలేదురా అరే ఆ పని ఇయ్యాల కాకుండా రేపు చేసుకోవచ్చురా ఇగో మన సంపదన్న కూడా వచ్చిండు పా అందరం కలిసి ఒక పెగ్గేద్దాంపా ఏందిరా మళ్ళా పెగ్గ చల్ నేను రాను పోరా ఇప్పటికే నా పెళ్ళాం నన్ను రోజు తాగత్తున్నావని పొట్టు పొట్టు తిడుతుందిరా నేను రాను పోరా చల్ ఏం మనిషినోరా నువ్వు ఇప్పుడే గిట్ల పిల్లానికి భయపడితే రాను ఆమె నిన్ను కోతిని ఆడిచ్చినట్టు ఆడిస్తుందిరా పిల్లనికి భయపడు చల్ నా పెళ్ళాం గట్లాంటిది కాదురా నీకేమెరకరా మన పిల్లల్ని ఎప్పుడు మన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలిరా నేను చెప్తున్నా తర్వాత నీ ఇష్టం అంతే అంటావురా ఎట్లయినా కానీ ఇవాళ కూడా ఇప్పుడు మస్తు తాగిపిస్తా ఈ పిల్లాన్ని ఎట్లయినా కానీ సొంతం చేసుకోవాలి ఇంకేం ఆలోచిస్తున్నావురా పోదాంపా అంతే అంటావురా అంతేపా సరే పా మరి లక్ష్మి 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 నా లక్ష్మి అవునే తాగిన మళ్ళా మళ్ళా తాగత్త నీకు భయపడన్నా చెప్పు
నీకు భయపడన్నా తాగుతా మళ్ళా మళ్ళా తాగుతా. అయ్యో నువ్వు మారతావు అనుకోవడం నా పిచ్చి. మారా అస్సలే మారా. ఏం చేస్తే నేను ఇట్లనే ఉంటా. సంపుతావా? సంపు. అవును గాని పొద్దున రజిత్ మా వచ్చిండు, ఆయన దగ్గర పైసలు తీసుకున్నావా? తీసుకున్నా. తీసుకున్నావా? ఆ పైసలు ఏం చేసినావు? ఏం చేసిండా చెప్పన్నా ఇప్పుడు? నైంటేసినా కథం చేసినా నేనే ఇస్తా. ఏందే ఇప్పుడు? నువ్విస్తావా? ఎట్లిస్తావు? పనికి మాలోడా, నా సంసారాన్ని మొత్తం ఆగం చెప్తాను. నీ మీద మన్ను పోయ్యా దుబ్బవయ్యా, ఎట్లా కాయమంటారా నాకు? ఏయ్ నోరు ముయ్యవే. నోరు తెరిస్తే నరాలు తెంపి కబడ్డీ ఆడతా కబడ్డీ. ఏయ్ నోరు ముయ్. నోరు తెరిస్తే నరాలు తెంపి కబడ్డీ ఆడతా కబడ్డీ. నువ్వు మనిషివే కాదు, తాగుడు తప్ప నీకు ఇంకేం తెలియదు. నీలాంటి సావనన్న చత్తలేడు. నువ్వు సచ్చిన 4 రోజులు ఏడ్చి సంతోషంగా ఉంటున్నావు. ఏందే నేను చావన్నా? నేనెందుకు చస్తనే? నువ్వే చావు. ఏందే తాగినోడు ఏమన్నా పడతాడు అనుకుంటున్నా? పులి ఇక్కడ సంపి బొంద పెడతా. ఎట్లా వాడుతున్నావు రా? నీ చేతులు కాలిపోడు, నీ చేతులు ముడిపోడు, జట్టులు పుట్ట. నన్ను ఎట్లా వాడుతున్నావు రా? నీకు అసలు ఏర్పడుతుందా? నీకు ఎందుకు చేస్తాను నేను? నన్నే కొడతావారా నువ్వు? నోరు మొయ్. నోరు ఇప్పక మళ్ళా సంస్థ. ఎందుకురా పొద్దు దాకా పనికి పేచిందని కొట్టడానికి నీ చేతులు ఎట్లా వస్తున్నాయిరా? నన్ను ఎట్లా కొడతారా? చంపుతుండమ్మా. నోరు మూస్తావా మళ్ళా 2 చంపన్నా? నోరు మూస్తావా మళ్ళా 2 అందుకోన్నా? నువ్వు ఇట్లయితే వినవే. అమ్మా సచ్చురు కొట్టిండే దేవుడా. అమ్మా నా వీపన్ని సాఫ్ చేసిండే. అమ్మా 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 అమ్మా